హలో అండి, తెలుగు రుచులు బై హేమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు హెల్తీగా పిజ్జా చేస్తున్నాను. ఈస్ట్ లేకుండా, మైదా లేకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండికి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, కొద్దిగా షుగర్ వేసుకొని, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని, ఇందులో పెరుగు, బటర్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా గుల్లగా పొంగుతుంది. దీన్ని 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక పార్ట్ వచ్చేసి మనము ఇప్పుడు పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా గోధుమ పిండి అద్దుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఇది మందంగా ఉంటేనే బాగుంటుంది. మీకు టైం ఉంటే ఇలా ట్రేలో మొత్తము పెట్టేసుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ చేసేసాను. పిజ్జా సాస్ వేసుకున్న తర్వాత మయోనీస్ వేసుకొని ఈ బేస్కు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాను. స్పెషల్గా మ్యాంగోస్ వేసుకొని చేసుకున్నాను. ఇది చీజ్ మయోనీస్ సాస్ వేసుకోవడం వల్ల, మ్యాంగోస్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చిల్లీ ఫ్లెక్స్కి ఏమీ యూజ్ చేయలేదు. నా దగ్గర చిల్లీస్, క్యాప్సికమ్ వాటితో మాత్రమే చేశాను. ఇప్పుడు మయోనీస్ వేసుకొని, చీజ్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇంకొక పార్ట్ చేశాను కదా, అది ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. వీడియో షార్ట్లో ఉంది, చూడండి మరి.